హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చూసారు కదా ఈ డిజైను ఎంత బాగుందో. నేను ఈ డిజైన్ ఎలా కుట్టానో మీకు చూపిస్తున్నాను. ఫస్ట్ ఇలా నెక్ డ్రా చేసుకోవాలి. కట్ బీట్స్ అయితే నేను తీసుకున్నాను. కట్ బీట్స్ లోపల వైపు లైన్కి కుట్టుకోవాలి. ఈ కట్ బీట్స్ కుట్టుకోవడానికి నార్మల్ థ్రెడ్డే తీసుకున్నాను. నార్మల్ థ్రెడ్ తీసుకొని ఇలా 5 పూసలు నీడిల్కి ఎక్కించుకొని చివరి వైపు పూస ఉంటుంది కదా, ఆ పూస హోల్ నుంచి ఇలా బయటకు తీసుకోవాలి. ఇదే విధంగా మొత్తం లైన్ అంతా కుట్టుకోవాలి. చూస్తున్నారు కదా, సేమ్ ఇదే విధంగా పూసలన్నీ ఇలాగే కుట్టుకోవాలి లోపల లైన్కి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి. ఒక్క లైక్ చేస్తే మాకు సపోర్ట్గా అనిపిస్తుంది. ఇదిగోండి లైన్ కుట్టేశాను కదా. ఇప్పుడు అవుట్ సైడ్ లైన్ ఉంది కదా, ఆ లైన్ కుట్టుకోవాలి. చాలా ఈజీగా కుట్టుకోవచ్చు. ఇలా నేను పెట్టే వీడియోలన్నీ చూడండి, ఒకసారి చూసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్. ఇదిగోండి ఈ అవుట్ సైడ్ లైన్ కూడా కుట్టేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ మధ్యలో ట్రయాంగిల్ షేప్లో ఉన్నాయి కదా, వాటికి మళ్ళీ ఈ పూసలు కుట్టుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇదే విధంగా కుట్టేసుకోవాలి మొత్తం. ఇప్పుడు విచ్ దారం తీసుకొని అందులో 6 పోగులు ఉంటాయి, అందులో 3 లైన్స్ తీసుకోవాలి. ఈ అవుట్ సైడ్ ట్రయాంగిల్ షేప్లో ఉన్నాయి కదా, వాటికంతా బ్లూ కలర్ కుట్టుకోవాలి. ఇదిగోండి నేను కుట్టి చూపిస్తున్నాను. చాలా ఈజీగా కుట్టుకోవచ్చు. ఫిల్ చేసుకోవడమే, ఇంకా ఏమీ అదే వేరే కుట్టేం కాదు, ఫిల్లింగ్ స్టిచ్ మాత్రమే కుట్టుకున్నాను. అవుట్ సైడ్ అంతా అలా కుట్టేసుకోవాలి. ఇదిగోండి ఇంకొకటి కూడా కుట్టి చూపిస్తాను మళ్ళీని. ఇది నా ఓన్ ఐడియానండి. ఇలా వేస్తే ఎలా ఉంటుందా అని చెప్పేసి నేను ఇలా ట్రై చేశాను. మొత్తం బ్లౌజ్ పూర్తి అయిపోయిన తర్వాత చాలా నీట్గా ఉంది, చాలా అందంగా వచ్చింది డిజైన్ అయితే. బ్లూ కలర్ మొత్తం ఇలా కుట్టేసుకోవాలి. కుట్టేసిన తర్వాత ఇదిగోండి ఇలా ఉంది. ఇప్పుడు రెడ్ కలర్ విచ్ దారం తీసుకొని సేమ్ అదే విధంగా 3 పోగులు తీసుకొని పైవైపు కుట్టుకోవాలి. మీకు బోర్ కొట్టకుండా ఉండడానికి ఫాస్ట్గా పెట్టేశాను. ఇది నేర్చుకోవడానికి కూడా ఏముండదు, ఓన్లీ అలా ఫిల్ చేసుకోవడమే. ఇదిగోండి మొత్తం కుట్టేసిన తర్వాత ఇలా ఉంది. రెడ్ కలర్ ట్రయాంగిల్ షేప్ ఉంది కదా, పై వైపు లేజీ డేజీ స్టిచ్ వేసుకున్నాను. ఈ లేజీ డేజీ స్టిచ్ అనేది ఎవరికైనా ఈజీగా వచ్చేస్తుంది, ఎవరైనా సింపుల్గా వేసేసుకోవచ్చు. ఈ కట్ బీట్స్ ఉన్నాయి కదా, నేను ఇందాక కుట్టి చూపించాను కదా, అలా రాకపోతే నార్మల్ థ్రెడ్కి సూది పెట్టుకొని దండలాగా గుచ్చేసి గమ్ పెట్టి అంటించేసుకుంటే, గమ్ ఆరిపోయిన తర్వాత మధ్య మధ్యలో టాకా వేసేసుకుంటే ఈజీగా మనకి లైన్ అనేది చక్కగా నీట్గా వచ్చేస్తుంది. ఆల్రెడీ నేను ఒక వీడియోలో చేసి చూపించాను, ఒకసారి చూడండి. ఇదిగోండి మొత్తం ఫినిష్ అయిపోయిన తర్వాత ఇలా ఉంది. లేజీ డేజీ స్టిచ్ చేసాం కదా, మధ్యలోని ఈ స్టోన్స్ అంటించేసుకోవాలి. స్టోన్స్ అన్నీ అంటించేసుకున్న తర్వాత చాలా నీట్గా ఉంది బ్లౌజ్ అయితే. ఈ డిజైన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.